అయితే ఇక్కడ తల్లిగారింటికి దమయంతి చేరుకున్నది. ఎట్లా చేరుకున్నదంటే, ఒక ఆమె దగ్గర దాసి ఉన్నది కదా, చేది నగరంలో దాసి ఉన్నది. దాసి అంటే దాసి అని కాదు, ఆమె దగ్గర పనిచేస్తుంది కానీ ఎవరి ఎంగిళ్ళు తినదు, ఒకళ్ళ కాళ్ళు పట్టుకోదు. తను బ్రాహ్మలకు భోజనం పెట్టడానికి మాత్రమే ఆమె పనికి కుదిరింది ఆ చేది నగరంలో రాణి దగ్గర. ఆమె రాణి కూడా ఒప్పుకున్నది. అమ్మాయిని చూస్తే మంచిగా అనిపిస్తుంది, నాకు ఏదో ప్రేమ కలుగుతుంది అమ్మాయి మీద, దగ్గర పిల్లలాగా అనిపిస్తుంది అని ఆమె మనసు అనిపిస్తున్నది. అట్లనే ఆమె రోజులు గడిచిపోతుంది. రోజులు గడిచిపోతుంటే కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఈ దమయంతి వాళ్ళ అమ్మా నాన్నకు బాధ అనిపిస్తుంది. అయ్యో మా బిడ్డ ఎక్కడ వాయనో, అల్లుడు ఎక్కడ వాయనో అని వాళ్ళకి అనిపిస్తున్నది. అనిపించి వాళ్ళు ఏం చేసినారు, కొంతమంది బ్రాహ్మణులను పిలిచి, అయ్యా మీరు అన్ని రాజ్యాలకు పోండి, మీరు ఓ ఇద్దరు బ్రాహ్మణులు ఓ రాజ్యానికి, ఓ ఇద్దరు బ్రాహ్మణులు ఒక రాజ్యానికి పోండి, ఎక్కడన్నా నా బిడ్డ కనబడితే ఆమెను తీసుకురండి అని చెప్పి బ్రాహ్మణులకు చెప్పిండట ఈ తల్లిదండ్రులు. సరే అని చెప్పి ఆ బ్రాహ్మణులు అన్ని రాజ్యాలకు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఈమె ఏంది, దమయంతి భోజనాలు పెట్టే భోజనం పెడుతుంది. అయితే ఆ బ్రాహ్మలు ఈ చేది నగరానికి చేరుకున్నారు. చేరుకుంటే వాళ్లకు మంచిగా ఆహ్వానించిండ్రు, వాళ్లకు విందు భోజనాలు ఏర్పాటు చేసిండ్రు. ఈమెనే అక్కడ భోజనం పెట్టాలి వాళ్లకు. అయితే ఆమెను ఎట్లా చూసి గుర్తుపట్టిండ్రంటే, ఆమెకి ఇట్లా ఈ దమయంతికి బొట్టు కింద చంద్రవంక ఉంటుందట, ఆమెకు పుట్టుకతోటే వచ్చిందట అది. అయితే ఈ రాణి ఎక్కడ గుర్తుపడదు అని చెప్పి ఆమె కనబడకుండా అక్కడ ఏదో పెట్టుకునేదట. అయితే ఈ వడ్డన చేస్తున్నప్పుడు కొంచెం ఆమె ఉబ్బరానికి చెమట వస్తే ఇట్లా తుడుచుకుందట. తుడుచుకోగానే చంద్రవంక ఈ బ్రాహ్మణికి కనబడ్డదట. వీళ్ళ తండ్రి నగరం నుంచి వచ్చిన బ్రాహ్మణికి ఈ దమయంతి చంద్రవంక బొట్టు కింద కనబడ్డదట. అయ్యో అమ్మా, నువ్వు ఇక్కడెందుకున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు, నువ్వు మా దమయంతివి కదా, నేను మీ రాజ్యం బ్రాహ్మణ్ణే. ఆమె గుర్తుపట్టి కానీ చప్పుడే కూరుకుంది అన్నట్టు. తండ్రికి చెప్తారన్న ఉద్దేశంతో చప్పుడే కూరుకుంది, కానీ ఆ బ్రాహ్మణే గుర్తుపట్టి వన్ అన్నాడు. అనగానే ఈ విషయం మెల్లమెల్లగా రాణికి తెలిసింది. రాణికి తెలిసి, అయ్యో ఈ ఈ వాళ్ళ అమ్మ నా అక్కనే అవుతుంది, నాకు అక్క కూతుర్నే నా దగ్గర నేను పనికి పెట్టుకున్నానా, ఎంత పాపాత్మురాలి తల్లి నేను. నాకెందుకో నిన్ను చూడంగానే మొదటి నుంచి కూడా నాకు ఒక రకమైన అనురక్తి కలిగింది, నీ మీద ప్రేమ కలిగింది. అందుకే కావచ్చు నా అక్క బిడ్డవు, ఎప్పుడో చూసినా చిన్నప్పుడు నేను గుర్తుపట్టలేకపోయినారా అని చెప్పి ఆమె బాధపడి ఆమెను మళ్ళీ మంచి వస్త్రాలు ఇచ్చి, ఎందుకంటే పని మనిషి వస్త్రాలు వేరే ఉంటాయి, ఆమె దగ్గర బంధువు వస్త్రాలు వేరే ఉంటాయి. ఆమెకు మంచి వస్త్రాలు ఇచ్చి, అమ్మ నువ్వు ఇక మంచిగా అమ్మ నా దగ్గరికి పో, ఎట్లయిందంటే ఇట్లా నేను నలుడిని పెళ్లి చేసుకున్నా, ఇట్లా కష్టాలు వచ్చినాయి అంటే నీకు అన్నీ మంచిగా జరుగుతాయని చెప్పి ఆమె అక్కడి నుంచి తన తల్లిగారింటికి పంపించింది. తల్లిగారింటికి చేరుకున్నది. అక్కడ చేరుకునే వరకు తల్లి తండ్రి కొడుకు కొడుకు పేరు ఇంద్రసేనుడు, ఇంద్రసేన. బిడ్డ కొడుకు ఇద్దరు దగ్గరకు వచ్చి అమ్మ అని వచ్చింది. ఇక వాళ్ళు కలిసి మంచుకుంటుండ్రు. ఉన్న తర్వాత ఆయన కొద్ది రోజులు ఏమనిపించిందట ఈమెకు దమయంతికి, నేను ఎంతకాలం అని అమ్మ వాళ్ళు ఇంటుండాలి, నేను ఇక్కడి నుంచి పోవాలి, లేకుంటే నా భర్తనన్న నా దగ్గరికి చేరుకోవాలి అనుకొని ఏం చేసిందంటే తల్లిని అడిగిందంటే, ఎందుకంటే తల్లిగారి ఇంట్లో ఉన్నది, వాళ్ళని కాదని ఏమీ చేయలేదు. అమ్మ నేను కొంతమంది బ్రాహ్మణులు, ఇప్పుడు మీరు నా కోసం ఎట్లా పంపించిండ్రో నేను కూడా బ్రాహ్మణులను, కొంతమందిని నేను అన్ని రాజ్యాలకు పంపిస్తాను, నా భర్త ఎక్కడున్నాడో ఆ జాడ నాకు తెలియాలి అనగానే సరే బిడ్డ అని చెప్పి వీళ్ళు ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే ఆయన తల్లిదండ్రులను ఇద్దరిని అడిగిందట, వాళ్ళు ఒప్పుకున్నాడట. ఒప్పుకున్న తర్వాత ఆయన బ్రాహ్మణులు పిలిచి ఏమన్నదట, అయ్యా మీరు అన్ని రాజ్యాలకు పోండి, మీరు భోజనం చేసే సమయంలో, ఎందుకంటే నా భర్తకు వంట వస్తుంది, ఎక్కడున్నా ఆయన వంట చేస్తాడు. ఆయన ఎక్కడైనా మీరు భోజనానికి అయితే పోతారు కదా, భోజనానికి పోయినప్పుడు ఏమనుండంటే, ఇట్లా పలానా రాజు కూతుర్ని వదిలిపెట్టిండు, మళ్ళా వస్త్రం ఆమె చీరను సగం చించుకొని తాను కట్టుకొని, అంటే నలుని గురించే చెప్పుండు మీరు, ఇక నలుడు ఇట్లా పోయిండు, ఆమె బట్టలు లేకుండా ఒక సగం వస్త్రంతో ఆమె అడవిలా ఒకని పాలై వాళ్ళని శపించి, మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు బాధపడుకుంటూ ఓ రాజ్యానికి పోయి అక్కడి నుంచి తల్లిగారింటికి చేరుకున్నది. ఆమె ఎంత కష్టపడ్డది, ఆ నలుడు ఎంత చెడ్డవాడు అది అని చెప్పి ఇట్లా అనుండి మీరు అని అందరి బ్రాహ్మణులకు చెప్పిందట. చెప్పంగానే అంటే వీళ్ళు అందరు బ్రాహ్మణులు అన్ని రాజ్యాలకు పోయిందట. ఈ నలుడున్న రాజ్యముకు కూడా చేరుకున్నారు అన్నట్టు. చేరుకోగానే అక్కడ వీళ్ళు ఇక ఆయన్నే కదా, నలుడే వంట చేస్తాడే మంచిగా, వంట చేసిండట, వీళ్ళకు భోజనం వడ్డిస్తున్నాడట. వడ్డిస్తుంటే ఈయన ఏమన్నాడట, ఇట్లా
మా రాణి, మా రాజు కూతురు ఫలానా అమ్మాయి, ఆ అమ్మాయి భర్త ఇట్లా అని ఆ అమ్మాయి చెప్పినట్టే అన్నాడట. అనగానే ఈ నలుడు అక్కడ ఏం చప్పుడు చేయలేదని, ఎందుకంటే వికారంగా ఉన్నాడు, ఆయన ఎవరు గుర్తుపట్టే పరిస్థితిలో కూడా లేదన్నట్టు. రాత్రి అయిన తర్వాత ఆయన ఈ బ్రాహ్మణుడు విశ్రమించిన పండుకున్నప్పుడు ఆయన ఈ నలుడు దగ్గరికి వచ్చి, అయ్యా మీరు అన్నారు కదా భార్యను సగం వస్త్రం దించుకొని వెళ్ళిపోయిండు, కష్టంలో వదిలేసిపోయిండు అన్నారు కదా, జూదమాయండు అని అన్నారు కదా, ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నాడు, ఆయన ఎటువంటి పరిస్థితులు ఉన్నాడో అట్లా వెళ్ళవలసి వచ్చింది, అందుకు ఆమె అంత బాధపడవలసిన అవసరం లేదు, మీరు ఇట్లా నిందించవలసిన అవసరం లేదు అని ఈ నలుడు ఈ వచ్చిన బ్రాహ్మణుతో అన్నాడు. ఈ బ్రాహ్మణుడు విన్నాడు. తెల్లవారిన తర్వాత తన నగరానికి చేరుకొని ఈ అమ్మాయికి విషయం అంతా చెప్పిండు. దమయంతికి అంతా చెప్పగానే ఆయన ఇట్లా అమ్మ వికారంగా ఉన్నాడు, బాగలేడు, పొట్టి ఉన్నాడు, గుజ్జుగున్నాడు, ఏదో ఉన్నా అని చెప్తే కూడా లేదు లేదు ఆయన్నే నలుడు, నా భర్తనే ఆయన అని చెప్పి ఏం చేసిందట, తండ్రికి తెలియకుండా తల్లికి ఏం చెప్పిందట, అమ్మ నేను ద్వితీయ స్వయంవరం ఏర్పాటు చేసుకుంటా, ఎవరిని విలువ, ఇప్పుడు నా భర్త నలుడు ఎక్కడ ఏ రాజ్యంలో ఉన్నాడో ఆ రాజ్యం ఆయనను మాత్రమే నేను స్వయంవరానికి పిలుస్తా అని చెప్పిందట. చెప్పంగానే సరే బిడ్డ జాగ్రత్త అని అన్నాడు. తండ్రికి తెలియదు ఈ విషయం, తండ్రికి తెలిస్తే వద్దంటాడు కదా, తల్లికి మాత్రమే చెప్పింది. సరే అని చెప్పి ఆయనతో ఒప్పుకున్నాడు.